రాహు గురించి, కేతువు గురించి. ఇప్పుడు మనం వాటి గురించి కూడా ఛాయాగ్రహాల గురించి చెప్పుకుందాం. ఏంటో ఎక్కువ చెప్పకపోతే వాటి గురించి నాకు ఏదోలా ఉంటుంది. నాకు అంత ఇష్టమైన గ్రహాలవి. ఎందుకంటే వాటిని బట్టే అధికమైన ధనయోగాలు ఈ కలియుగంలో ఉంటున్నాయి. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. చాలా రోజులు అయిపోయిందండి నేను ఈ టాపిక్లు మాట్లాడి, రాహు గురించి, కేతువు గురించి. ఇప్పుడు మనం వాటి గురించి కూడా ఛాయాగ్రహాల గురించి చెప్పుకుందాం. ఏంటో ఎక్కువ చెప్పకపోతే వాటి గురించి నాకు ఏదోలా ఉంటుంది. నాకు అంత ఇష్టమైన గ్రహాలవి. ఎందుకంటే వాటిని బట్టే అధికమైన ధనయోగాలు ఈ కలియుగంలో ఉంటున్నాయి. రాహు పాత్ర చెప్పాను కదా, ఈ 21వ శతాబ్దంలో కలియుగంలో రాహు పాత్రే, రాహువేం మనల్ని నడిపిస్తున్నది. ఎప్పుడైతే రాహు పాత్ర ఉంటుందో సమసప్తగాల్లో ఉంటారు కాబట్టి కేతు పాత్ర కూడా ఉండి తీరుతుంది. కాబట్టి రాహు కేతువులు అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు ఈ కలియుగంలో, ఈ 21వ శతాబ్దంలో. ఈ కమ్యూనికేషన్ పెరిగిపోయాక రాహు పాత్ర మరీ ఎక్కువైపోయింది. టెక్నాలజీ, సోషల్ మీడియా పెరగడం కూడా ఒక విధంగా మంచిదే, కానీ అది ఒక లిమిటెడ్గా ఉండాలి. ఆ లిమిట్ దాటిపోతుంది, ఇంకా దాటిపోతుంది కూడా. ఎందుకంటే రాహు ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. కాబట్టి దాటిపోయి ఇంకా మనం చూస్తున్నాం కదా, కొన్ని దేశాల్లో అయితే రోబోట్సే మొత్తం అన్ని పనులు చేసేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా అవన్నీ మొదలైపోతాయి. ఇంకా అంటే వెర్రి ముదిరి పిచ్చిగా మారడం అనమాట. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది కలియుగంలో సహజంగా ఉంటుంది. ఇంకా మనం ఏమి దేన్ని ఆపలేము. మనం కేవలం చెప్పుకోవడం వరకే మాత్రమే తప్పితే వాటిని ఏమీ ఆపలేము, అరికట్టలేము. అది మితిమీరిపోయింది ఆల్రెడీ. సరే, ఇంకా అది ఆపేసి ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాము. మెయిన్ ఏంటంటే ఈరోజు నేను చెప్పేది కేతువు వల్ల ఎలాంటి జాతకులు ఇబ్బందులు పడతారు, ఎలాంటి జాతకులకి విపరీతమైన ధనయోగం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఇక్కడ ఎందుకు కొంచెం గ్యాప్ ఇచ్చానంటే ఐశ్వర్యం అన్న పదం గుర్తు రావడం కోసం ఆగాను నేను. ఐశ్వర్య యోగం కలిగేది కేతు వలనే. అది ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అదే కేతు వలన ఇబ్బందులు కూడా పడతారు. ఇబ్బంది పడిన కేతు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇక్కడ డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడండి కేతు ఎప్పుడు కూడా. ఏంటండి డ్యూయల్ రోల్? ఏంటది? కేతువు ఒక రకంగా ఇబ్బంది పెట్టిన ఐశ్వర్యాన్ని ఇచ్చి తీరుతాడు. ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మీకు కేతువు ఉన్నట్లయితే. సరే, అది ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కేతువు హెడ్లెస్ ప్లానెట్ అని చెప్తూ ఉంటాను నేనే కదా, ఎవరైనా అదే చెప్తారు. ఆయనకి తల ఉండదండి, హెడ్లెస్ ప్లానెట్. కాబట్టి కేతువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతే కీలకం ఇక్కడ. కేతు వల్ల ఏముండదు, కేతువుకు దృష్టి కూడా ఉండదండి. ఇప్పుడు మనము గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ చెప్పుకుంటాము, 5, 7, 9 దృష్టిలని, కుజుడికి 4, 7, 8 దృష్టిలని, శని భగవానుడికి 3, 7, 10 దృష్టిలని, మిగతా గ్రహాలన్నిటికీ కూడా రాహువుతో సహా సప్తమ దృష్టి అని, మళ్ళీ రాహుకి పంచమ సప్తమ భాగ్య దృష్టిలు, గురువుకి ఏ దృష్టిలు ఉంటాయి ఆ దృష్టిలు ఉంటాయి రాహుకి. ఇంకో విషయం తెలుసంటే రాహుకి ద్వితీయ దృష్టి కూడా ఉంటుంది, వ్యయ దృష్టి కూడా ఉంటుంది రాహుకి. ఇది చాలామందికి తెలియదు. ఈ దృష్టిలు కూడా రాహుకు ఉంటాయి. కానీ ఏ దృష్టి లేని గ్రహం ఏంటయ్యా అంటే కేతువు. ఎందుకు దృష్టి ఉండదు? చాలామంది సింపుల్గా చెప్పేస్తారు, కేతువు బలానా మీకు ఏంటి ధనస్థానంలో ఉన్నాడు కదా, అష్టమాన్ని చూస్తాడు కేతువు అని. అసలు అష్టమాన్ని ఎలా చూస్తాడయ్యా? హెడ్లెస్ ప్లానెట్ అష్టమాన్ని ఎలా చూస్తుంది? అక్కడి నుంచి అష్టమంలో ఉన్న రాహు ద్వితీయాన్ని చూస్తాడు ఆయన. ఎందుకంటే రాహుకు దృష్టి ఉంటుంది కాబట్టి. పైగా రాహు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కేతువుకు దృష్టిలో ఉండవు. అందుకే అన్ని గ్రహాల కంటే చాలా పవర్ఫుల్ గ్రహం ఏంటయ్యా అంటే కేతువు. డిటాచ్డ్ ప్లానెట్ అనమాట కేతువు. డిటాచ్మెంట్, నిరాశ, నిస్పృహ ఇవన్నీ క్రియేట్ చేసేది కేతువే. మన జాతకంలో కేతువు బాగోకపోతే దైవభక్తి, దైవ చింతన, దైవానికి దగ్గరగా ఉంచేది కూడా కేతువే. జాతకంలో కేతువు బాగుంటే. అందుకే కేతువు బాగున్న వాళ్ళు, కేతు మహాంతస వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక చింతన వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. కేతు మహాంతస చదువుతున్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకునే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది. తర్వాత కేతు బాగోకపోతే వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది.
ఏదైనా ఒక చిన్న జలక్ జరిగిందనుకోండి, జలక్ తగిలిందనుకోండి వాళ్ళ కేతు మహారదశలో, అమ్మో కేతు నాకు దెబ్బ కొట్టేశాడు, కేతు మహారదశ అంతా కూడా అలాగే ఉంటుందా అనే ఒక భయం కూడా ఉంటుంది వాళ్ళకి. కేతు అదే క్రియేట్ చేస్తాడు. అది భయం ఉంటుందా ఉండదా అన్నది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూసి చెప్పాలి. టక్మని నేను ఇప్పుడు చెప్పేయడానికి ఉండదు, ఇది ఒక కంటెంట్ మాత్రమే. కాబట్టి ఆ భయము 7 సంవత్సరాలు కదా, ఆయన దశ 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉంటుందా లేదా అన్నది, ఆయన ఉన్న నక్షత్రం, ఆయన ఉన్న స్థానం, ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఎవరు ఆ కేతువుని చూస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నవాంశలో కేతు పొజిషన్ ఎలా ఉంది, ఇన్ని చూడాలి. ఇది ఒక చిన్న కంటెంట్ కాబట్టి కంటెంట్ రూపంలో చెప్పుకుందాం. ఐశ్వర్య యోగం ఎప్పుడు కలుగుతుంది కేతువు వలన అని చెప్పి. ఏమండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అందుకే కేతు రాస్యాధిపతి కీలకం. ఇక్కడ కేతు రాస్యాధిపతి ఎలా ఉండకూడదో చెప్పుకుందాం, అది ఈజీగా ఉంటుంది మీకు. ఈ కంటెంట్ కేతు రాస్యాధిపతి ఎలా ఉండకూడదు అన్నది చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేతు రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ రాస్యాధిపతి దుస్థానాల్లో ఉండకూడదు. దుస్థానాల్లో ఉండకుండా ఉన్నట్లయితే మీకు ఐశ్వర్య యోగం కలుగుతుంది. దుస్థానాలు అంటే ఏంటి? కేతు రాస్యాధిపతి తృతీయంలో కానీ, తృతీయ స్థానం కూడా దుస్థానం కానీ తీసుకోవాలండి. తృతీయ స్థానం కానీ, షష్టమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ ఏ స్థానాల్లో ఉండకూడదు. ఎవరు? కేతు రాస్యాధిపతి. వాళ్ళకి ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండో పాయింట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. నోట్ 1, నోట్ 2 ఇలా పాయింట్స్గా నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏం చెప్తుంది? కేతు రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆ రాస్యాధిపతిని దుస్థానాధిపతి ఏమీ కూడా చూడకూడదు. దుస్థానాధిపతి ఏమీ కూడా చూడకూడదు అంటే తృతీయాధిపతి కానీ, షష్టమాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ, వ్యయాధిపతి కానీ చూడకూడదు. అలా చూస్తున్నప్పుడు, అలా చూడకుండా ఉన్నట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా ఐశ్వర్య యోగం కలుగుతుంది. 2 సింపుల్ పాయింట్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేస్తాను ఫాస్ట్గా. కేతు రాస్యాధిపతి దుస్థానాల్లో ఉండకూడదు. కేతు రాస్యాధిపతిని దుస్థానాధిపతి ఏది కూడా చూడకూడదు. సింపుల్ అయిపోయింది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇంకా విపరీతమైన ఐశ్వర్యయోగము, ధనయోగాలు కలగాలంటే కేతు వలన ఎలాగా అంటే, కేతు రాస్యాధిపతి ఎవరైతే అవుతారో ఆ కేతు రాస్యాధిపతి ధనలాభ స్థానాల్లో ఉన్న, పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న, ఎవరు? కేతు రాస్యాధిపతి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. కేతు రాస్యాధిపతి ధనలాభ స్థానాల్లో ఉన్న, పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న, లగ్నంలో పడిన వీళ్ళకి విపరీతమైన ధనయోగము, ఐశ్వర్య యోగము కలుగుతాయి జాతకులకి. క్లియర్ అయిందండి పాయింట్? కేతు రాస్యాధిపతి ఎక్కడ ఉండాలి? ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉండాలి? బలం ఎక్కడ ఎక్కువ ఉంటుందయ్యా అంటే కేతు రాస్యాధిపతి ధనలాభ స్థానాల్లో ఉన్నప్పుడు, తర్వాత పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు, తర్వాత లగ్నంలో ఉన్నప్పుడు అత్యంత యోగం కలుగుతుంది. క్లియర్? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తోంది? కేతు రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన ఈ లగ్నాత్తు కేంద్రస్థానంలో ఉన్నా, లేదు కేతువు నుంచి కేంద్రస్థానంలో ఉన్నా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది చాలా నోటెడ్ పాయింట్ అండి, జాగ్రత్తగా వినాలి. కేతు రాస్యాధిపతి కేంద్రాల్లో ఉన్న, ఎలా కేంద్రాల్లో? లగ్నాత్తు కేంద్రాల్లో ఉన్న, అంటే 1, 4, 7, 10. 1 ఎలాగ లగ్నం చెప్పేసుకున్నాం, పక్కన పెట్టేయండి. 4, 7, 10 స్థానాల్లో ఉన్న, లేదు కేతువు నుంచి కేంద్రాల్లో ఉన్న, అంటే కేతువు ఎక్కడైతే ఉంటారో ఆ కేతు రాస్యాధిపతి కేతువు నుంచి కేంద్రాల్లో ఉండాలి. ఉదాహరణకి మీకు కేతువు కన్యా రాశిలో ఉన్నారు అనుకుందాం. కేతువు కన్యా రాశిలో ఉన్నారు అనుకుందాం. అప్పుడు కేతు రాశ్యాధిపతి ఎవరు? బుధుడు. కన్యా రాశిలో ఉంటే కదా, ఆయన మీరు ఏ లగ్నం అయితే పుడతారో లగ్నం నుంచి కేంద్రంలో కానీ, లేదా కేతువు నుంచి కేంద్రంలో కానీ ఉంటే మీకు విపరీతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవాలి. లగ్నాత్తు కేంద్రంలో ఉన్నప్పుడు ఓకే, కేతువు నుంచి కేంద్రంలో ఉంటున్నప్పుడు ఎవరైతే కేతు రాస్యాధిపతి కేతువు నుంచి కేంద్రంలో ఉంటారో అక్కడ ఈ కేతు రాస్యాధిపతి తోటి ధనాధిపతి కానీ, లాభాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ సంబంధం ఉండాలి. అంటే వాళ్ళు కలిసి ఉండడం కానీ, ఆ
గ్రహాన్ని చూడడం కానీ జరగాలి. చాలా అదృష్టం కలుగుతుందండి. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కేతువు నుంచి కేతు రాశ్యాధిపతి కేంద్రంలో పడినప్పుడు ఆ అధిపతితోటి ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ లేదా ధనాధిపతి చూడడం కానీ లాభాధిపతి చూడడం కానీ జరగాలి. ఇలా జరిగినప్పుడు ధనాధిపతి లాభాధిపతి అంటే ఏంటి? ధనానికి సంబంధించింది కదా. విపరీతమైన ధన యోగాలు కలుగుతాయి జాతకుడికి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, ఐశ్వర్య యోగం కలుగుతుంది అని చెప్పచ్చు. కేతువు నుంచి కేంద్రాల్లో ఉండడం కూడా చాలా చాలా ముఖ్యము. ఈ పాయింట్ కొత్త పాయింట్. ఇది లగ్నం నుంచి కేంద్రాల్లో మనం చెప్పేసుకుంటాం, కానీ కేతువు నుంచి కూడా కేంద్రాల్లో ఉండాలి. కానీ లగ్నం నుంచి కేంద్రాల్లో కంటే కూడా లగ్నం నుంచి ఈ పంచమ భాగ్యాల్లో ఉండడమే అత్యంత అదృష్టం అండి. కేంద్రాల కంటే కూడా కేతువు నుంచి కేంద్రాల్లో ఉండడం అత్యంత అదృష్టం. మళ్ళీ కేతువు నుంచి కేంద్రాల్లో ఉండడం అత్యంత అదృష్టము. ఆ దశ వచ్చినప్పుడు కేతువు రాస్యాధిపతి దశ వచ్చింది అనుకోండి, ఇన్ కేసు మీకు అసలు మీకు తిరుగు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ధనయోగం కలుగుతుంది, ఐశ్వర్యయోగం కలుగుతుంది. మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే అండి, కేతు రాస్యాధిపతి దశ ఇక్కడ ఐశ్వర్యయోగాన్ని ఇస్తుంది. అది ఎలా వస్తుంది? మరి కేతువు వల్ల వస్తుంది. కేతు ఏ రాశిలో ఉంటే మరి ఆ రాస్యాధిపతే కదా. అంటే ఇక్కడ కీలక పాత్ర ఎవరు పోషించారు? కేతువు పోషించారు. అందుకే గ్రహాల్లో కల్లా అత్యంత పవర్ఫుల్ గ్రహం ఏదయ్యా అంటే కేతువు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ఏమైనా కేతు మహర్దశ జరుగుతుంది అనుకోండి ఎవరికైనా జాతకులకి, అప్పుడు ఏమైనా మంచి లాంగ్ రన్ ఉన్న బిజినెస్ కానీ లేకపోతే ఏమైనా భూములు కొనడం కానీ ఇల్లులు కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి. అవి అలా రిపీట్గా చేస్తూనే ఉంటారు మీరు. ఆయన డిటాచ్డ్ ప్లానెట్ అవ్వచ్చు, కానీ మీరు ఆ పనులన్నీ చేస్తూనే ఉంటారు. కేతు మార్గదర్శలో ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ, అంటే కేతు రాశ్యాధిపతి కూడా బాగుండాలి, కేతు పొజిషన్ కూడా బాగుండాలి. అలాగ బాగున్నప్పుడు లాంగ్ రన్ జరుగుతాయి అవన్నీ కూడా. తర్వాత కేతు బాగుంటేనే జ్యోతిష్యంలో కూడా ఒక రాణింపు ఉంటుంది. అర్థమైందండి? ప్రిడిక్షన్ చేయగలిగే శక్తి కేతువుకి ఉంటుంది. ఇప్పుడు ఒకటి అనొచ్చు మీరు, అదేంటంటే ఆయన హెడ్లెస్ ప్లానెట్ కదా మరి ఏంటి అని. అందుకే ఆయన పొజిషన్ బాగుంటాయి, ఆయన రాస్యాధిపతి ద్వారా ఇవన్నీ వస్తాయి జాతకుడికి. అందుకే ఆయన అత్యంత బలం ఆయనకే. చూడండి, మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఒక బ్లైండ్ పర్సన్ తీసుకుందాం. కళ్ళు కనపడవనుకోండి, వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ టాలెంట్ ఉంటుంది. మాటలు రాని మగవాళ్ళని చూడండి, వాళ్ళకి ఎక్సలెంట్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే కేతువు కూడా అంత టాలెంట్ ఉంటుంది, హెడ్ ఉండదు కదా మరి ఆయనకి. అందుకే కేతువు రాస్యాధిపతి ఇక్కడ కీలకము. కేతు రాస్యాధిపతి ఇందాక నేను చెప్పినట్టు ఉన్నట్లయితే ఆ రాస్యాధిపతి యొక్క దశ జరిగితే మీరు అదృష్టవంతులు. సరే, ఇంకెవరికైతే ఇప్పుడు కేతు వల్ల లేదా కేతు రాస్యాధిపతి ఇందాక నేను చెప్పినట్టు కాకుండా ఉండి ఇబ్బందులు పడుతున్నారో, దుస్థానాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారో, దుస్థానాధిపతులతో చూడబడుతూ ఇబ్బంది పడుతున్నారో, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి బుధవారము కూడా వినాయకుడి ఆలయానికి గరికమాల తీసుకుని వెళ్ళండి. ఒక గరికమాల తీసుకుని వినాయకుడి ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి వినాయకుడికి గరికమాల సమర్పించండి. ఇలా ప్రతి బుధవారం చేయండి. అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారము ఈ గరికమాలతో పాటు 9 ఉండ్రాళ్ళు అంటాం మనం, వినాయక చవితి చేసుకుంటాం, కుడుములు, అవి కూడా తీసుకువెళ్ళండి. ఇది కేవలం ఒకసారి చేయాలి మాసంలో. ఎప్పుడు? అమావాస్య దాటిన మొదటి బుధవారం గరికమాల ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగా ఈ ఉండ్రాలు కూడా ఉండాలి. అక్కడ నైవేద్యంగా సమర్పించండి వినాయకుడికి. అక్కడ భక్తులకు పంచిపెట్టి కొంతమేరకు మీరు తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులు మీరు కూడా స్వీకరించండి. కేతువు రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన వలన ఉండే ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.